అండి నమస్తే. చరిత్రలో ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందామా? ప్రతి సంవత్సరం జూన్ 29 నాడు గణాంక దినోత్సవం జరుపుకుంటారు. ఆర్థిక ప్రణాళిక, రాజకీయ నిర్ణయాలు, ప్రభుత్వ పథకాలు అన్నింటికీ గణాంకాలు ఆధారం అవుతాయి. డేటా విశ్లేషణ ద్వారా సమాజాభివృద్ధి, పేదరిక నిర్మూలన, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కరోనా కాలంలో కూడా గణాంకాల ఆధారంగా కరోనా వ్యాప్తి, రికవరీ రేట్స్, వ్యాక్సినేషన్ గురించి నిర్ణయాలు తీసుకున్నారు. 2006లో స్టాటిస్టిక్స్ డే అధికారికంగా జూన్ 29న జరగాలని ప్రకటించారు. కేంద్ర గణాంక శాఖ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కార్యక్రమాలు జరుగుతాయి. ఇది ప్రసిద్ధ గణాంక శాస్త్రవేత్త ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహలనోబిస్ గారి జయంతి సందర్భంగా జరుపుకుంటారు. ఆయనను ఇండియన్ స్టాటిస్టిక్స్ పితామహుడుగా పరిగణిస్తారు. ఆయన 1931లో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ని స్థాపించారు. ఆయనకు పద్మవిభూషణ్ అవార్డు లభించింది. ఈ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం గణాంక శాస్త్రం యొక్క ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేయడం, విద్యార్థులు, పరిశోధకులు దేశాభివృద్ధికి గణాంకాలతో సహకరించేలా ప్రేరేపించడం. అంతేకాకుండా మహలనోబిస్ గారి సేవలను స్మరించుకోవడం. ఈయనను స్మరిస్తూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చరిత్ర మనకు ఎన్నో విషయాలను నేర్పిస్తుంది. అందులో మనకు తెలిసినవి ఉంటాయి, తెలియనివి ఉంటాయి. ఈ వీడియోల ద్వారా నేను మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తానని అనుకుంటున్నాను. కనుక నా వీడియోకి తప్పకుండా లైక్ చేయండి. మీ లైకింగ్ వల్ల అది ఎక్కువ మందికి రీచ్ అయ్యి చరిత్ర గురించి వాళ్ళు తెలుసుకునే అవకాశం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి విషయాల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.